నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్ అన్నట్టుగా జరుగుతుంది. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ లాగా కూడా మారింది. అసలు కాంగ్రెస్ గురించి కేటీఆర్ మాట్లాడుతుంటే బీజేపీ వాళ్ళు స్పందించడం, బీజేపీ వాళ్ళు ఆరోపించడం, కేటీఆర్ ఆరోపణని కాంగ్రెస్ ఎదుర్కోకుండా బీజేపీ ఎదుర్కోవడం చాలా హాట్ టాపిక్ గా నడుస్తుంది. కమిషన్లని, కలెక్షన్లని, పార్టీలని, విలీనాలని దగ్గరికి కూడా వెళ్ళింది. ఇలా ఒకరిపై ఒకరు బాగా ఆరోపించుకుంటున్నారు. మనతో పాటు ఇప్పుడు భుజంగరావు సార్ ఉన్నారు, ఎస్టీయూ మాజీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ మేధావులలో ఒకరు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏంటి కేటీఆర్ గారి పైన బీజేపీ సీఎం రమేష్, దాంతోపాటు అనుకోకుండా సీఎం రమేష్ వచ్చిండా, అనుకునే వచ్చిండా, పక్క రాష్ట్రం అతను పైన కేటీఆర్ గారు ఆరోపించారు. అది పేరు బయట పెట్టకుండా ఇది నా గురించే, నేనే అని చెప్పేసి సీఎం రమేష్ గారు వచ్చారు. సీఎం రమేష్ గారు ఎన్నో అంటే పార్టీ విలీనం దాకా కూడా మాట్లాడుతున్నారు. అసలు ఈ వ్యవహారం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఇది చాలా క్లియర్, చాలా స్పష్టంగా అవపడుతుంది మనకు. తెర మీద ఏనాడు ఎక్కడ కనబడని వినబడని ఒక వ్యక్తి, ఒక బ్రోకర్, ఒక రాజకీయ దళారి, ఒక కమిషన్దారుడు, రాజకీయ పార్టీల మధ్యలో పొత్తుల గురించి మాట్లాడే వ్యక్తి, పొత్తుల గురించి మాట్లాడే వ్యక్తి. అట్లా పొత్తులాగా ఇప్పుడు తన కింద ఒక బానిస ఉన్నప్పుడు ఒక పార్టీ ఒక పని అప్పచెప్తుంది. పని అప్పచెప్తే తన పని చక్క పెట్టుకుంటాడు. రాయబారం నెరిపే దాంట్ లోపల మతలబు ఉంటుంది, తన పని ఉంటుంది, స్వామి కార్యం స్వకార్యం అన్నీ ఉంటాయి. కానీ సీఎం రమేష్ అంత పెద్ద సినిమా సీన్ ఉండదు. ఎందుకంటే చాలా మంది ఏమంటున్నారంటే కేటీఆర్తో సీఎం రమేష్ పోల్చడం ఏందండి. కేటీఆర్ ఒక పులి బిడ్డ, తెలంగాణ లెజెండ్ కేసీఆర్ బిడ్డ. రక్తంలోనే తెలంగాణ గడ్డలో పోరాటం ఉన్నట్లు తన రక్తంలోనే పోరాటం ఉంది. పోరాడి తెలంగాణ సాధించినటువంటి అతి తక్కువ కొద్ది మందిలో కేటీఆర్ కూడా ఉన్నాడు. అంతమంది జనాన్ని, కోట్లాది జనాన్ని కదిలించగలిగి కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సకల జనుల సమ్మె, సబ్బండ వర్ణాల వర్గాల సమ్మె, ఏకతాటిపై నడిపినటువంటి పరిస్థితి, అంత పెద్ద అనుభవాన్ని గణించినటువంటి కేటీఆర్ అనామకంగా ఉన్నపలంగా ఆకాశం నుంచి ఇప్పటికిప్పుడు ఊడి పడలే. 9.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండు. అంతకంటే ముందు 2 టర్ములు ఎమ్మెల్యేగా పనిచేసిండు. 4 ఎన్నికలు ఎదుర్కొన్నాడు. 4 అప్రతిహతంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే. ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, భవిష్యత్ ఆశాకిరణంగా కనబడుతున్నటువంటి వ్యక్తి కేటీఆర్ ఈ రాష్ట్రానికి. ఇవాళ అకస్మాత్తుగా సీఎం రమేష్ను పట్టుకొచ్చిండ్రా, తెచ్చిండ్రా, చూపిస్తున్నారా, అందుకే మనకు కనబడుతుండ నేను అనుకుంటున్నాను. అదే మిమ్మల్ని ఎందుకు సీఎం రమేష్ అనే అతను మీడియా ముందుకు ఎప్పుడు రాడు? సరే, మీరంటున్నట్టు ఆరోపిస్తున్నట్టు ఆయన వెనకాలండి నడిపిస్తాడా లేకపోతే మీడియేటింగ్ చేస్తాడా మాకు తెలియదు. కానీ ఎప్పుడు రాని సీఎం రమేష్ ముందుకు వచ్చి నీవేంది, అసలు నువ్వు మంత్రిగా పనిచేసావా, 10 సంవత్సరాలు మీరు గవర్నమెంట్ నడిపిర్రా, మీకు విధి విధానాలు తెలుసా అంటే తీవ్ర స్థాయిలో లాస్ట్కు మీ పార్టీని కూడా విలీనం చేస్తాము బీజేపీలో అని చెప్పేసి నాతో సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడమని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి మాట్లాడితే అది అయిపోయింది, ఫెయిల్ అయిపోయిన పార్టీ మనకు వద్దు అని చెప్పేసి విస్మరించారు. కావాలంటే సీసీ ఫుటేజ్ కూడా ఉంది నా దగ్గర అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. ఇంకోటి మన ఇప్పుడైతే ఏదో ఫ్యూచర్ సిటీ అని అంటున్నారో, ఆ ఫ్యూచర్ సిటీలో 1665 కోట్ల వరకు రోడ్స్ కాంట్రాక్టు సీఎం రమేష్కి అప్పచెప్పారని ప్రధానంగా కేటీఆర్ గారి ఆరోపణ. ఈ ఆరోపణ చేసినప్పుడు నాకు అప్పచెప్పినా అని మాత్రమే మాట్లాడాలి, కానీ పర్సనల్ గా తీసుకొని మాట్లాడుతున్నాడు. దానికి గల కారణం ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అమ్మకంలో పేరు వినబడకుండా ప్రధానంగా ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు. ఈ వ్యవహారం అంతా తనే నడిపించిండు. భూముల అమ్మకానికి బ్రోకర్లా పనిచేసిండు. 10,000 కోట్ల బ్రోకర్ కమిషన్ కూడా ముట్టింది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండని సాక్షాత్తు బీఆర్ఎస్ అధినాయకుడు, ప్రతిపక్ష పార్టీగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కూడా సూటిగా ఆరోపించడమే కాదు ప్రశ్నించడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. సరే, ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడని ఆనాడే అన్నాడు కేటీఆర్. బీజేపీ ఎంపీలు అంటే ఎవరు అని మన తెలంగాణలో పాపం ఒకరినొకరు అంతా వెతుక్కున్నారు. ఈయన 8 మంది ఎంపీలను వెతుక్కున్నారు. నిలువెల్లా పరిశీలించినట్టు చూశారు.
కానీ మేమంటే మేము కాదే అని ఎవరికి ఏ ఎంపీకి ఆ ఎంపీ అనుకొని లోగుట్టుగా ఎవరు నోరిప్పకుండానే ఉన్నారు. ఆ ఎంపీ పేరెవరో చెప్పండి సార్ చెప్పండి అని చెప్పి మీడియా అడిగినాడు కూడా కేటీఆర్ ఏమన్నాడండి ఆ రోజు, మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా మీకు, సమయం వచ్చినప్పుడు చెప్తా, సందర్భం వచ్చినప్పుడు చెప్తా, మీరే చూద్దురు గాని అని చెప్పాడు. సమయము సందర్భం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుంది, ఫ్యూచర్ సిటీ న్యూ సిటీ దగ్గర 19 కిలోమీటర్ల రోడ్ కాంట్రాక్టు అర్హతలు లేని కాంట్రాక్టర్ అప్పచెప్పడం జరిగింది. నిజమే, ఆయనకు అన్ని అర్హతలు ఉంటే కాంట్రాక్టులు చాలా మంది చేస్తారు, అందులో ఆయన కూడా చేసిండని అనుకోవచ్చు. అక్కడ మొన్న చాలా కాంట్రాక్ట్ చేస్తుంటారు కదా, మంచి కాంట్రాక్టరే కదా సీఎం రమేష్ కూడా. మంచి కాంట్రాక్టు దొంగ కాంట్రాక్టు అన్నటోళ్ళు కాదు, ఇక్కడ అర్హతలు ఉన్నటువంటి కాంట్రాక్టర్. అంటే ఒక కాంట్రాక్ట్ తీసుకొని బ్లాక్ లిస్ట్లో లేకుండా సకాలంలో కంప్లీట్ చేసి క్వాలిటీ మెయింటైన్ చేసి అప్పుడు మనం నిర్ధారించాలి మంచి కాంట్రాక్టరు అని. మంచి కాంట్రాక్టర్ అవునా కాదా అని తేల్చాలంటే దాని వెనక చాలా తతంగం ఉంటుంది. అర్హతలు లేని కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ అప్పగించడము ఇది కరెక్టేనా, సమంజసమేనా, దీని మతలబేంది, క్విడ్ ప్రో కో ఏముంది అని అడిగాడు. కానీ ఆయన ఇది ఇస్తే నేను అది చేస్తా, నాకు ఇది ఇస్తే నేను అది చేస్తా అనే దాన్ని క్విడ్ ప్రో కో అంటారు. వాళ్ళు ఇప్పుడు దాన్ని ఎట్లా మార్చేశారంటే ఆంధ్ర కాంట్రాక్టర్ ఇవ్వడం వల్ల నీకు నచ్చట్లేదు, ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇచ్చినామని చెప్పేసి అంటున్నాడు కేటీఆర్. ఈయన ఇంతకుముందుకు 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింది అన్ని ఆంధ్ర కాంట్రాక్టర్కే కదా అని చెప్పేసి అంటున్నారు. అంటే దీంట్లో కమిషన్ గురించి మాట్లాడండా, ఆంధ్ర కాంట్రాక్టర్ అనేది గురించి మాట్లాడండా కేటీఆర్ గారు? ఇప్పుడు వెంకట్ గారు, ఆంధ్ర కాంట్రాక్టర్స్ అని ప్రత్యేకంగా మనం ఈ రోజు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. కాళేశ్వరం కట్టిందే మెగా కృష్ణారెడ్డి కదా, ఆనాడు ఆంధ్ర కాంట్రాక్టర్ కాదా ఆయన? మళ్ళీ ఈ మెగా కృష్ణారెడ్డికి అగ్రిమెంట్స్ మొత్తం కొత్త కాంట్రాక్ట్ ఇస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? ఇవాళ కొడంగల్ కాన్స్టిట్యున్సీలో 6,500 కాంట్రాక్ట్ ఎట్లా వచ్చింది ఆయన? ఇవాళ చంద్రబాబు నాయుడు అక్కడ పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇవ్వట్లేదా? ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కాంట్రాక్టర్ కూడా సమస్య కాదు. కేటీఆర్ అదే అన్నాడు అని నొక్కి చెప్తున్నారు. అదే సమస్య కాదు. కానీ అర్హతలు లేని వ్యక్తికి కాంట్రాక్ట్ ఇవ్వడం లోపల అంతరార్థం ఏంది అని ప్రశ్నిస్తే భుజాలు తడుముకున్నట్టు దొంగ అన్నట్టుగా భుజాలు తడుముకొని విరుచుగా పడడం అంటారు చూసారా. అసలు కాంట్రాక్ట్ గురించి మాట్లాడితే కాంట్రాక్ట్ నువ్వు తీసుకున్నావా లేదా, ఇచ్చిండా లేదా, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎంగా నీకు అప్పగించిండా లేదా, నీ అర్హతలు ఏందో ఏమున్నాయో నాకు బాజాప్తా అర్హతల మేరకు వచ్చిందని చెప్పాల్సిన అవసరం ఉంది. నీకు బేజాప్తా వస్తే, చీకటి ఒప్పందంలో భాగంగా వస్తే దాన్ని సమర్థించుకోవడానికి అవకాశం లేకుండా ఉన్నప్పుడే ఇలాంటివన్నీ కూడా సమర్థించుకోవడానికి పక్క విషయాలన్నీ తీసుకొచ్చి ఒక కలగూర గంపలాగా చేయడం, దానికి ఏం సంబంధం అండి? పార్టీ విలీనానికి ఏం సంబంధము? ఇంకోటి అదే అక్కడికే వస్తున్నా. ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నప్పుడు స్వయంగా కేటీఆర్ వచ్చి మా మీద కేసులు కానీ, మేము చేసిన అవినీతి కానీ, అవన్నిటికి మీద ఫైళ్ళు కానీ, ఇంకా ఈడీని కానీ లేకపోతే సిబిఐని కానీ మా మీదకి పంపకుండా ఉండేటట్టు మీరు సీఎం రమేష్ గారు చేస్తే మా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో వినియోగం చేయడానికి లేకపోతే టైప్ అయి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా మేము సహకరిస్తాము అని చెప్పేసి కేటీఆర్ అన్నాడు అని చెప్పేసి ఈయన అంటున్నారు సీఎం రమేష్ గారు. అంత మాట్లాడే అంత సీన్ కేటీఆర్ కానీ, లేకపోతే అలాంటి విషయం ప్రస్తావన ఈయన కూడా మాట్లాడేంత సీను సీఎం రమేష్ గానీ ఉందా? కేటీఆర్ ను కాదా, కేసీఆర్ ను కాదని, లేకపోతే ఇంకా పార్టీ పెద్దలం కాదని? గతంలో పోయిన టర్మ్ లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో విభేదించి ఇద్దరికి మనస్పర్ధలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో మోడీని విమర్శలు చేసిండో, దూరమైండో మనం అందరం చూసినాం. రాజకీయ కక్షగడినటువంటి బీజేపీ ఈడీ కేసులు, ఐటీ కేసులు పెట్టి ఇదే సీఎం రమేష్ ను సుజనా చౌదరి బోగస్ కంపెనీల వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకొని తొక్కేసి అణిచేసే కార్యక్రమంలో ఉన్నప్పుడు మరి వీళ్ళ గురువు చంద్రబాబు నాయుడు గారు మీరు బ్రతకాలంటే ఒక ముసుగేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తాత్కాలికంగా, ప్రస్తుతానికి బీజేపీ అనే రాజకీయ ముసుగు మీకు అవసరము అని చెప్పి రాజకీయ ముసుగేసి గంప కింద కమ్మింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? టైం బీయింగ్ కేసుల నుంచి తప్పుకోవడానికి బీజేపీలో జొరబడ్డది మీరు కాదా? ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం కోవట్టులా మీరు, బీజేపీలో ఉన్నట్టు తెలంగాణ కాంగ్రెస్ కోవట్టులా ఏ రకంగా పనిచేస్తా ఉన్నారు? నేనంటా ఉన్నా, చంద్రబాబు నాయుడిని మొన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన లోపల స్కిల్ కంపెనీ, స్కిల్ యూనివర్సిటీ పేరుతో 250 కోట్ల స్కామ్ జరిగిందని
రాజమండ్రి సెంట్రల్ జైల్లో కేసు బుక్ చేసి లోపల పెట్టినప్పుడు దిక్కు లేదు, కానీ మీ మీద కేసులు వచ్చినప్పుడు బీజేపీలో ఎంట్రీ తీసుకోవడం తప్ప మరో మార్గం లేనటువంటి మీరు, చంద్రబాబు నాయుడుకు దిక్కు లేనటువంటి పరిస్థితిలో ఉన్న మీరు కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి ఉందా? ఒకసారి చూసుకో. నా సీసీ ఫుటేజీలు ఉన్నాయి అని అంటున్నావు. అంటే నీ ఇంటికి ఒక అతిథి వస్తాడు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి వస్తాడు, అనేక రాజకీయ పార్టీల వ్యక్తి. ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నావే సీఎం రమేష్. నువ్వు ఇంట్లో అరలో దాచుకున్నటువంటి వ్యక్తివి కాదు. అందరితో మాట్లాడి సంభాషించి అన్ని విషయాలు కనుక్కోవడానికి, చెప్పడానికి, తెలుసుకోవడానికి, నువ్వు మాట్లాడడానికి వచ్చినటువంటి ప్రాతినిధ్యంలో నువ్వు ఉన్నావు కదా. నువ్వు ఒక ఎంపీవి కదా అనకాపల్లి నుంచి. మరి నీ దగ్గరికి రాజకీయ పార్టీల నాయకులు అందరూ వచ్చినట్టుగానే నువ్వు పిలిస్తే వచ్చిండా, స్నేహితంగా వచ్చిండా, అది కూడా నిజమేనా కాదా? ఎందుకంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఉదరగొట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నావు కదా. ఇంకా సీసీ ఫోటేజ్ ఎందుకో తీసుకురాకపోతివి, ఇంకా వీడియో ఎందుకో డిస్ప్లే చేయకపోతివి. మరి తెలంగాణలో కూడా చూసి నేర్చుకో. కేటీఆర్ మాట్లాడిన, హరీష్ రావు మాట్లాడిన కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు మీడియా ముందట డిస్ప్లే చేసి, వీడియో డిస్ప్లే చేసి, ఇగో ఇవి భాగవతాలు, ఇగో ఇవి సక్కదనాలు, ఇవి కథలు అని చెప్పి చూపించి మాట్లాడతారు. నువ్వు సీసీ ఫోటేజ్ ఎందుకు తెలియ, నువ్వు ఎందుకు చూపెట్టట్లే? నా దగ్గర ఉంది, నా దగ్గర నువ్వు తేవచ్చు కదా. ఓకే, ఇది ఓకేనండి. నేనేమంటున్నా, ఒకవేళ నీ సీసీ ఫుటేజ్ నిజంగా నువ్వు అంటున్నది అబద్ధమే కాకుంటే, నువ్వు నిజమే సత్యారచంద్రుడు అయితే, నీటి మాటలే మాట్లాడితే, దానికి కూడా సరే నీ సీసీ ఫుటేజ్ తెచ్చినారు చూద్దాం కథ. ఒకవేళ వచ్చిండు అనుకో, XYZ ఎవరో రాజకీయ పార్టీ నుంచి వచ్చారు, వచ్చినంత మాత్రాన నీకేదో చెప్పిర్రు, లోపల భాగవతం ఏదో నడిపిర్రు, నువ్వు పెద్ద మనగాడివి, నువ్వు పెద్ద నరేంద్ర మోడీతో రాయబారం నెరిపి కేసు మాఫీ చేయించి బెయిల్ ఇప్పించే శక్తిమంతుడివి, ఆ స్థాయి నీకు ఉందని ఆఫ్టర్ ఆల్ నీ దగ్గరికి కేటీఆర్ వచ్చిండు అన్నప్పుడే నీ విలువ అర్థమైపోయింది. నిలువున పాతేసిరు నిన్ను. నిజాయితీ కోణం లోపల నిలువుగా పాతేసింది తెలంగాణ సమాజం. ఇలాంటి ఒక బ్రోకర్, ఒక దళారి, ఒక లుచ్చాగాడు కేటీఆర్ కు కవిత కేసు లోపల ఎంట్రీ తీసుకొని బీజేపీతో మాట్లాడేంత మనగాడ ఈయన కథలు, ఈయన వేషాలని చెప్పి అనుకుంటున్నారు కదా. టీవీ నుంచి ఆయన కాపాడుకోవడానికి బీజేపీ పోయిన వ్యక్తికి అంత బీజేపీ పార్టీ అంత స్కోప్ అవును ఇయ్యదండి. 100% జరగదు. 8 మంది ఎంపీలు తెలంగాణలో ఉండంగా, నరేంద్ర మోడీతో సాన్నిహిత్యం ఉన్నటువంటి వాళ్ళు ఉండంగా, కేంద్ర మంత్రులు ఉండంగా, ఇంతమంది ఉండంగా నీకు సీఎం రమేషే కావాల్సి వచ్చిండ బీజేపీ పార్టీకి. ఇవి అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి. రేవంత్ రెడ్డి దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. అబద్ధం ఎంత అందంగా చెప్తాడు, ఎంత అద్భుతంగా చెప్తాడు, చెప్పిన అబద్ధం చెప్పకుండా ఎంత చక్కగా చెప్తాడు, చెప్పిన ప్రతిసారి జనాలు నోరు తెరిచే విధంగా ఎట్లా చెప్తాడో. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇవ్వచ్చు, కానీ ఆ స్క్రిప్ట్ ఏదో చదవడం కూడా రాకపోతే ఎట్లా? అబద్ధం లోపల అందం అనేది, వినసంపు అనేది లేకపోతే ఎట్లా? అతికినట్టు ఉండాలి కదా. అయితే ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిపి బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో ఉండకూడదు, వీక్ చేయాలి అని ఇటు బీజేపీతోని అలయన్స్ పెట్టుకొని పార్టీని అసలు నామరూపాలు లేకుండా చేయాలనేది అన్న కుట్ర జరుగుతుందా? బీజేపీకి ముందు ఒక జనసంఘం అని ఒక పార్టీ ఉండేది, జనసంఘం ఉండేది. లాల్ కృష్ణ అద్వానీ గారు తాను కూడా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు జనసంఘకి. ఆ జనసంఘంలో ఒకప్పుడు ఇద్దరు ఎంపీలు ఉండేవాళ్ళు. మరి రథయాత్ర చేసి బీజేపీని మొత్తం దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించి అయోధ్య చేసి శ్రీరాముని ఇటుకల పేరుతో ప్రచారం చేసి అంత తారాస్థాయికి మరి అంత కష్టపడి అద్వానీ లేపిండు కదా. మరి ఎక్కడ పోయిండు అద్వానీ? నేను అడుగుతా ఉన్నా సూటిగా. అంటే ఈ బీజేపీ పార్టీకి కంటగింపుగా కొరగరాని కొయ్యగా దేశం మొత్తంలో పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ఏ. ఆ నాయకుడు ఎవరైనా ఉన్నాడు, మింగుడు పడకున్నాడు, ఒక నాయకుడు నిలబడ్డాడు గట్టిగా అంటే అది కేసీఆరే. ఎప్పుడైతే కేసీఆర్ భారత రాష్ట్ర సమితి అనేది స్థాపించిండో, విస్తరించిండో, దేశవ్యాప్తంగా జాతీయ పార్టీగా గనక రూపుదిద్దుకుంటే తట్టుకోవడం కష్టం అనేటువంటి ఆలోచనతో చెయ్యరాని కుట్రలు పన్నేటువంటి కుతంత్రాలు, లెక్కలేనని కుట్రలు కుతంత్రాలు పన్ని కేసీఆర్ నిలువెల్లున కూడా చుట్టూ కూడా కేసులన్నీ కూడా పరిశీలించి పరీక్షించి అనేక మంది అన్యాయులతో, కోవటులతో అన్ని విషయాలు తెలుసుకొని ఇక్కడ ఏమీ లేదు, సాఫ్ సీదా ముచ్చట వైట్ పేపర్ లాగా కేసీఆర్ ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు, తెలిసిపోయిందో తెలియకపోయిందో, బిజినెస్ పోయిందో, ఎందుకు పోయిందో, కర్మకు పోయింది అని అందులో ₹1 ట్రాన్సాక్షన్ లేదు, కనబడట్లేదు, జరగలేదు అని చేసేటువంటి ఈడీ భావించినప్పటికీ అవినీతి లేదు, అవినీతికి ఆస్కారం లేదు ఆ మద్యపానం పాలసీ లోపల అని అన్నప్పుడు
లిక్కర్ పాలసీ ప్రతి రాష్ట్రానికి ఉంటది. ఆ లిక్కర్ పాలసీలో బిజినెస్ మాదిరిగా మగవాళ్ళు ఇంకా కొంతమంది విచిత్రమైన మాటలు మాట్లాడు, లిక్కర్ పాలసీలో ఆడవాళ్ళు ఏందండి అని. ఆడళ్ళకు ఒక బిజినెస్, మగవాళ్ళకు ఒక బిజినెస్ ఉండదు. ఎవరైనా బిజినెస్ చేయగలిగే వ్యాపారవేత్తలు చేస్తారు. ఆమె ఇరుక్కుందా, ఇరికించిండ్రా, జైలు జీవితం అనుభవించింది, కష్టాలు అనుభవించింది. న్యాయాన్ని, చట్టాన్ని, ధర్మాన్ని నమ్ముకొని 11 నెలల క్రితము సుప్రీంకోర్టు నిర్ధారణ కాకముందే, డబ్బులు దొరకకముందే, అవినీతి రుజువు కాకముందే ఒక అండర్ ట్రయల్ ఖైదీగా ఇంతకాలం జైల్లో, తిహార్ జైల్లో బంధించడం, అందున ఒక మహిళను కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించి అప్పటికప్పుడు బెయిల్ మంజూరు చేశారు. ఆ బెయిల్ రాకుండా అడ్డుపడ్డది ఎవరండి? బీజేపీ అడ్డుపడ్డది. బీజేపీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా అడ్డుపడ్డాయి. కొంతమంది మూర్ఖులు అంటారు బీజేపీ వల్లనే బెయిల్ వచ్చిందని. బీజేపీ వల్ల బెయిల్ ఇచ్చే న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉండరు. దేశ సర్వోన్నత న్యాయస్థానం లోపల చట్టం ఉన్నప్పుడు, తప్పు చేసినప్పుడు శిక్ష ఉంటుంది, తప్పు చేయలేకపోతే బెయిల్ ఇచ్చి ట్రయల్లో తేలుస్తారు. ఇంకోటి, ఇదే సీఎం రమేష్ ఏమన్నాడంటే, మన కేటీఆర్ గారికి ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, ఎట్లయితే జగన్మోహన్ రెడ్డికి షర్మిలాకి పడకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉందో, తెలంగాణలో కూడా మొత్తం కేటీఆర్ కవిత అనేది పచ్చగడ్డేస్తే మండేటట్టుంది పరిస్థితి. ఆయన మీడియాని, టాపిక్ ని డైవర్ట్ చేయడానికి నాలాంటి వాళ్ళ మీద ఆరోపణ చేస్తుండు. అదేమన్నా ఉంటే కూడా మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలన్నట్టు కూడా మరి మాట్లాడారు. అది ఎంతవరకు అంటే ఇంట్లో విషయాన్ని ఆయన చక్కదిద్దుకోలేక ఆయన మీద ఆరోపణ చేస్తుండని చెప్పేసి అంటారు. ఇప్పుడు చాతగానప్పుడు, చక్కబెట్టుకోలేనప్పుడు తన వీపు తన కనబడదు, గురువింద గింజ ఉంటది, పైన ఎర్ర కనబడుతుంది, నేను మొత్తం ఇట్లే ఉన్నా అనుకుంటుంది. అది దాని కిందికి తొంగి చూస్తే కానీ దాని కింద నలుపున్నది దానికి కూడా కనబడుతుంది. అంటే నేను ఏమంటున్నా, కుటుంబాల లోపల అన్నదమ్ముల మధ్యలో, తండ్రి బిడ్డల మధ్యలో, తల్లి బిడ్డల మధ్యలో, తల్లి కొడుకుల మధ్యలో, ప్రతి కుటుంబాల్లో చిన్న చిన్న విషయాలు చర్చకు వస్తాయి, చర్చలు జరుగుతాయి, పరిష్కారాలు చూసుకుంటారు. ఆ కుటుంబం లోపల వాళ్ళ బాధలు ఏవో వాళ్ళు పడతారు. ఈ సీఎం రమేష్ ఎవరండి ఆ కుటుంబం గురించి మాట్లాడడానికి, కామెంట్ చేయడానికి? నీకు ఏ నైతిక హక్కుతోని ఒక కుటుంబం లోపల చొరబడి నీతి తప్పి మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చిండు? నీ కుటుంబం బాగుందా? నీ ఇంట్లో నీ భార్యతో బాగున్నావా? నీ పిల్లలతో బాగున్నావా? నీ కుటుంబం అంతా ప్రేమిస్తుందా, ద్వేషిస్తుందా? నీ ఫ్రెండ్స్తో చక్కగా ఉన్నావా? నీ వ్యాపారులతో చక్కగా ఉన్నావా? నువ్వు నమ్ముకున్న ఒక ముసుగేసుకున్న పార్టీకి అనుకూలంగా ఉన్నావా, కోవట్టుగా పనిచేస్తున్నావా అని ఆరోపించడం చాలా సులభం. ఇప్పటికైనా మీరు గమనించండి, కవిత గారికి షర్మిల గారికి పోలిక లేదు. ఆ కుటుంబం మీద అక్కడ పడి ఏమి ఏడుస్తారో ఏడవండి, కానీ ఆ బురద తీసుకొచ్చి ఇక్కడ పుయ్యాలనేటువంటి ప్రయత్నం చేయకండి. ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి సీఎం రమేష్ ముఖం మీదనే పడుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే వెంకట్ గారు ఇంకో మాట చెప్తున్నా, సీఎం రమేష్కి ఇవ్వాలి కాదు, ఎప్పుడో ఒక అబ్రివేషన్ ఉంది. చీప్ మోసాల ముదురు వేషాలు వేసే వేషగాడు ఎవడని ఉన్నాడంటే అతను సీఎం రమేషే అని రాయలసీమలో ఎవరినన్నా చెప్తారు. నువ్వు రాయలసీమ ప్రాంతం నుంచి అనకాపల్లికి ఎంపీ ఎట్లొచ్చినవా? నువ్వు ఎట్లొచ్చినావు? వలస వచ్చినవా? చీకొట్టిండ్రా అక్కడ? అనకాపల్లిలో ఎంపీగా పార్టీ కొరకు ఆహార నిషేధ తెలుగుదేశం పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులు లేరా? కుటుంబాలు దారపోసినటువంటి వ్యక్తులు లేరా? రక్తం దారపోసిన వాళ్ళు లేరా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జెండా బట్టి నిరంతరం కష్టపడ్డ వాళ్ళు ఏమైంది, ఎటుపోయారు? నీకెందుకు వచ్చింది టికెట్? నీకు టికెట్ రావాలంటే బీజేపీ కావాలి. బీజేపీ కోటాలో టికెట్ తీసుకొని 100 కోట్లు పంచి డబ్బు సంచులు గుమ్మరిచ్చి నువ్వు ఒక ఎంపీ అయినావు. ఎక్కడికి వెళ్ళొచ్చింది నీకు అన్ని కోట్ల డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చింది? నీ కుటుంబ నేపథ్యం ఏంది? ఎన్ని కోట్ల ఆస్తిని నీ తల్లిదండ్రులు, నీ తాత ముత్తాతలు ఇచ్చారు నీకు? నీ వయసు ఎంత ఇప్పుడు? ఇంతగానే ఎట్లా ఎదిగినావు, ఎట్లా సంపాదించినావు? అంటే టీడీపీలో ఉన్నప్పుడు కనబడ్డటువంటి కేసులు, తప్పులు బీజేపీ ముసుగేసుకోగానే బీజేపీ పార్టీ మర్చిపోద్దా? అప్పుడు పాపాత్ముడైతాడు, నేరస్తుడైతాడు. నీ పార్టీ ముసుగేసుకోగానే మంచోడైతాడు, పుణ్యాత్ముడైతాడు, ధర్మాత్ముడైతాడు, నీరు మొదలైతాడా? ఇంకోటి, కేటీఆర్ గారిని కూడా నేనే దగ్గరుండి సిరిసిల్ల గెలిపించిన అని అంటాడు. మరి దాని గురించి మీరేమంటారు? సాక్షాత్తు పరేడ్ మైదానం గ్రౌండ్ లా నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అల్కదొక్క మాటలు, పరుగుదొక్క మాటలు, బజార్న పడే పల్చద మాటలు మాట్లాడాడు. ఏమన్నాడు ఆయన ఆ రోజు? దాంతో కంపేర్ చేసి చెప్తున్నా. ఏమన్నాడు ఆయన ఆ రోజు? నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ నా దగ్గరికి వచ్చిండు, కొడుకును ముఖ్యమంత్రి కావాలన్నాడు, నన్ను అనుమతి అడిగిండు, పర్మిషన్ అడిగిండు, నా సపోర్ట్ అడిగిండు అన్నాడు. నమ్మినరా ఎవరన్నా?
అరే బ్రహ్మాండమైనటువంటి 100కు పైచిలకు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఉన్నారు. కేసీఆర్ కాదనుకుంటే కేటీఆర్ను చేసుకునే శక్తి, దమ్ము, స్థాయి, ఆ సంఖ్యాపరంగా ఎమ్మెల్యేల బలగం ఉన్నప్పుడు ఒక దేశ ప్రధాని మద్దతు నీ అవసరం ఏమొచ్చింది? నిన్నెందుకు అడుగుతాడు కేసీఆర్? మాట్లాడితే నరేంద్ర మోడీ గారు ఒక దేశ ప్రధానిగా ఉండి స్థాయి దిగజార్చుకొని మాట్లాడ కరెక్ట్ కాదని తెలంగాణ యావత్ సమాజము దాన్ని స్వీకరించలే ఆ మాటను. గదే గట్లున్నప్పుడు ఈయన సిరిసిల్ల టికెట్ ఇవ్వకపోతే సుధాకర్కు టికెట్ ఇచ్చిండు కేసీఆర్. సుధాకర్ మళ్ళీ విత్డ్రా చేయించి కేసీఆర్తో మాట్లాడి నేను కేటీఆర్ టికెట్ ఇప్పించిన. ఎక్కడున్నావు? నీ ముఖం ఏడుంది? నీ ముఖం ఏడు? ఇప్పటికీ నువ్వు కేసీఆర్ను ఎన్నడైనా కలిసిన ముఖం నీదే? ఎన్నిసార్లు కలిసినావు కేసీఆర్ను? ఆడ మాట్లాడే స్థాయి ఉందా? నువ్వు చెప్తే టికెట్ ఇచ్చినాడు అంటే తన భార్యో తనో తన పార్టీలో సీనియర్సో తన శ్రేయోభిలాషిలో ఎవరో చెప్పకుండా కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు కేటీఆర్ అనేది నిజమే కావచ్చు కాక ఇప్పుడు అంటలేరు. కొడుకు, బిడ్డ, అల్లుడు, అయ్య, మీ నలుగురే మీ కుటుంబం అని అంటున్నారు కదా. ఈ కారు కూతలు ముందే కూస్తారని అక్కడ ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చి తన కొడుకును దూరంగా పెట్టే పరిస్థితి మరి నిజమే కదా. అందులో న్యాయం, ధర్మం ఉంది కదా. అట్లా చేస్తేనేమో అట్లాంటిది, ఇట్ట టికెట్ ఇస్తేనేమో ఇంటి సభ్యుడు అంటది. అంటే దేనికి ఏం కారణం ఇది? అంటే నువ్వు సీఎం రమేష్ గారు ఈ తెలంగాణ సమాజం నిజంగా నువ్వు చేతికి దొరికితే వీపంత చింతపండు చేస్తారు. ఇట్లాంటి మాటలు మాట్లాడదు. నేను చెప్తే కేసీఆర్ టికెట్ ఇచ్చిండనే మాట విత్డ్రా చేసుకోవాలి. కేటీఆర్ టికెట్ ఇవ్వాలంటే ఉండొచ్చు, నిజమే కావచ్చు, మనం కూడా ఒప్పుకుందాం. మళ్ళీ ఎందుకు ఇచ్చిండు, ఏ ఒత్తిడి మేరకు ఇచ్చిండు, ఏ రకమైన ప్రయత్నాలు ఫలించినాయి అనేది ఉండొచ్చు కాక అందులో సీఎం రమేష్ ప్రయత్నం జీరో. సరే, ఈ మాటను వెనక్కి తీసుకోమంటున్నారు. ఈ పార్టీని విలీనం చేస్తామనే మాట వెంకట్ గారు, మనకు ఒక సామెత ఉంది, పెద్దలు ఎప్పుడు చెప్పేవారు, చెప్పడం లేకుండా వినడం కన్నా ఉండాలి విమర్శ అని. రైట్. అరే కాంగ్రెస్ అధికారంలో ఉంది దేశంలో, తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనుకున్నారు. అనివార్య పరిస్థితి తెలంగాణ ఉద్యమాల వల్ల, టిఆర్ఎస్ పోరాటాల వల్ల 1200 మంది తెలంగాణ విద్యార్థి యువకులు అమరులు అయినందువల్ల, బలిదానాలు అయినందువల్ల, త్యాగాల పునాదుల పైన ఈ తెలంగాణ అనివార్యమైన స్థితి లోపల ఇవ్వక తప్పని స్థితిలో కాంగ్రెస్ ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇది వాస్తవము. ఇచ్చినాడు కృతజ్ఞతా భావంగా కేసీఆర్ మాట అన్నది నిజము. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇది ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీ కాదు, ఉద్యమ పార్టీ. ఈ పార్టీని కృతజ్ఞతాపూర్వకంగా కాంగ్రెస్ లో విలీనం చేస్తాము అని అన్నాడు. పుల్ల పెట్టింది ఎవరు? వద్దన్నది ఎవరు? బీఆర్ఎస్ ఒక తుపేలు పార్టీ, టీఆర్ఎస్ ఒక తుపేలు పార్టీ, దాంతో ఏం ఉపయోగం లేదు, వచ్చేది లేదు, ఒరిగేది లేదని ఆనాడు ఈ జానారెడ్డి, వి హనుమంతరావు ఇలాంటి వాళ్ళు ముసలోళ్ళంతా సోనియా గాంధీని మిస్గైడ్ చేయలేదా, అడ్డుపడలేదా? మీరు వద్దంటే కాదంటే కదా విలీనం చేయకుండా కేసీఆర్ పక్కకు పోయి ఫక్తు రాజకీయ పార్టీగా డిక్లేర్ చేసింది. మరి గప్పుడు విలీనం అనే ప్రస్తావన వచ్చిందంటే నమ్మడానికి దగ్గరగా ఉంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు గింత బాగుండి 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి అద్భుతంగా అమోఘంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ప్రపంచవ్యాప్తంగా అగ్రభాగాన తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాల్లో చేర్చి ఏం తక్కువ అయిందని బీజేపీలో ఇప్పటికి 9.5 సంవత్సరాల కాలంలో ఇప్పుడిప్పుడే అక్కడక్కడ ఉన్నామని అనిపించుకునే ఈ బీజేపీ పార్టీలోకి ఏ భవిష్యత్తు కోరి, ఏ ఆనందం కోరి, ఏ మతలబు కోసం బీజేపీని విలీనం చేస్తారండి? మెడకామి తలకాయనోడు ఎవడని అనే మాటేనా ఇది? 100% వాస్తవానికి విరుద్ధంగా ఈ మాట. అంటే ఎందుకు? జనాన్ని కన్ఫ్యూజ్ చేయడం. ఇలా స్థానిక ఎన్నికల్లో అన్ని రకాల రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా తుడిచిపెట్టుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్తో అంటగాగి, అంటే చేసుకున్న భర్త ఒకవైపు ఉంటాడు, తినేదేమో ఈ సొమ్ము, పాడేది ఇంకొకరి పాట అన్నట్లు ఢిల్లీ లోపలనేమో కయ్యాలు తేడాలు, గల్లీ లోపల డోర్ చాటేసుకొని చీకటి ఒప్పందం, చీకటి రంకులో సాగించే పరిస్థితిలో కాంగ్రెస్ బీజేపీ ఉందనేది 100% వాస్తవం. అయితే ఇప్పుడు సీఎం రమేష్ అనే వ్యక్తి తెరపైకి రావడానికి పూర్తి స్థాయిలో చంద్రబాబు అండ్ రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రోద్బలమే ఉందంటారా? ఇంకో మాట చెప్తున్నా, మీ దృష్టి కూడా రావచ్చు. అక్కడక్కడ కొందరు నిద్ర లేచి ఇన్ని 10 సంవత్సరాల్లో వీళ్ళు గాంధీ కొంచెం మనకు వెంట్రుక మందం సందు దొరికితే
తెలంగాణ రాష్ట్రంలో కుంపటి పెట్టాలి, కుంపటి రాజేయాలి, ఈ తెలంగాణ లేకుండా చేయాలి, కనుమరుగు చేయాలి అనే దాంట్లో భాగంగా మాధవ్ అని ఒక ప్రెసిడెంట్ అండ్ బీజేపీ ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ గారికి ఒక ఇండియా మ్యాప్ ఇచ్చిండు, తయారు చేయించిండా, గీసిచ్చిండా, పెయింట్ వేయించిండా. అందులో తెలంగాణ రాష్ట్రం లేకుండా పోతాదండి. అంటే ఏమనుకుంటున్నారు మీరు? తెలంగాణ రాష్ట్రాన్ని ఏపీలో విలీనం చేద్దాం అనుకుంటున్నారా? ఖబర్దార్, ఖబర్దార్. 1956లో మిమ్మల్ని అమాయకంగా నమ్మి మోసపోయి అనేక రకాలుగా కోటి రతనాల వీణ అయినటువంటి ఈ తెలంగాణ కోటి గాయాల వీణగా అయిపోయి యువత నష్టపోయారు, రైతులు నష్టపోయారు, జల దోపిడీ జరిగింది, నిధుల దోపిడీ జరిగింది, నియామకాల దోపిడీ జరిగింది. అన్నింట్లో అవమానాల పాలై, అన్నింట్లో అవస్థల పాలై అగాధానికి చేరుకున్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలో ఈ తెలంగాణ జనానికి చీము, నెత్తురు, పౌరుషం ఉంటుంది. మాట అంటే పడరు, ఎవడో అవమానం చేస్తే తట్టుకోలేరు. గంజైనా తాగుతారు, గడకైనా తింటారు, కారం తిండైనా తింటారు తప్ప ఒకడికి చేయి జాబి బతకరు. ఈ తెలంగాణ అస్తిత్వం అట్లుంటది. అంటే బీజాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఎస్, 100% జరుగుతున్నాయి, 100% జరుగుతున్నాయి. ఎందుకంటే ఎన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు ఎన్ని రకాలుగా అడ్డుపడాలో, ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ ఆనాడు చేశారు. కానీ అన్నింటినీ తట్టుకొని ఎదిరించి అధిగమించి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏమి చేయగలము అని అన్నప్పుడు రేవంత్ రెడ్డి తన బానిస కనబడ్డాడు. మా ఎమ్మెల్యేలో మనం చీల్చుదాం, కొందాం, ఇలా వచ్చేస్తుందని అంటే ఒక మహానుభావుడు కేసీఆర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే డబ్బు సంచులతోని నిఘా వేస్తే దొరికిపోయిన పరిస్థితిలో డబ్బు సంచుల దొంగగా రేవంత్ రెడ్డి దొరికిన పరిస్థితి కదా. గా భయానికే కదా మొన్న 88 మంది ఎమ్మెల్యేలు ఉన్న పోయిన టర్మ్లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నది. అంటే ఏ రకంగా ఎక్కడి నుంచి ఎవరు దెబ్బ కొడతారో తెలియనప్పుడు తన జాగ్రత్త తన వాడంలో తప్పు లేదనేటువంటి దాంట్లో కాంగ్రెస్ని విలీనం చేసుకొని, అసెంబ్లీ ఫ్లోర్ను విలీనం చేసుకొని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్లు మాత్రమే ఉండి ఎమ్మెల్యేలు అందరూ కూడా దీంట్లోకి వచ్చిన పరిస్థితి కదా. 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలు అంతా దీనిలోకి ఎందుకు వచ్చారు? టీడీపీలోకి మన రేవంత్ రెడ్డిని పట్టుకున్న తర్వాత ఈ ప్రమాదం మళ్ళీ ఎప్పుడైనా ముంచుకొస్తుందని అనుకున్నప్పుడు 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు కదా. మళ్ళీ మనమే కదా తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు వచ్చిండు, కడియం శ్రీహరి ఎందుకు వచ్చిండు, తలసాని ఎందుకు వచ్చిండు అని మాట్లాడేది. ఎందుకు వచ్చిండ్రు అనివార్య పరిస్థితి క్రియేట్ చేసింది ఎవరు? అంటే అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కాదా? అధికారంలో లేనటువంటి చంద్రబాబు నాయుడు కుట్ర కాదా? అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ కుట్ర కాదా? అంటే అన్ని రకాలుగా చేసిన తర్వాత ఎప్పుడైతే నోటుకు నోటు కేసులో పట్టుబడ్డ తర్వాత ఈ వ్యవహారం తట్టుకోలేక తట్టా బుట్ట చదువుకొని 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్గా ఉన్నటువంటి హైదరాబాద్ను వదిలిపెట్టి ఉన్న పరంగా తట్టా బుట్ట చదువుకుని కర్రకట్టకు పారిపోయే పరిస్థితి ఎందుకు ఏర్పడదు చంద్రబాబు నాయుడు గారు? ఆయన చెప్పాలా సమాధానం? ఇవాళ పొద్దున్న లేస్తే మాట్లాడేటువంటి అబద్ధాలు ఒరలేటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈ చరిత్ర, ఈ నాటకాలంతా కూడా ఏమన్నా తెలంగాణని మళ్ళీ ఆంధ్రలో కలిపే కుట్ర చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు అని ఎక్కువ అంటుంటారు కదా. దీంట్లో అసలు ఏ సంబంధం లేని పార్టీ వెళ్ళిపోతుంది అని చెప్పేసి జనాలకు గైడ్ చేయడానికి సీఎం రమేష్ తెరపైకి తెచ్చి, ఇంకా మీరు అన్నట్టు ఇప్పుడు ఇండియా మ్యాప్ లో తెలంగాణ లేకుండా ప్రధాన మంత్రి గారికి ఇచ్చారు, మోదీ గారికి అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇవంతా ఈ చక్రం అంతా చూస్తుంటే ఏం కుట్ర జరుగుతున్నట్టు మీకు అనిపిస్తుంది? నాకు నేను ఒక ఆంధ్ర మిత్రుడు ఫోన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా అవస్థలు పడ్డం, మా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఏమి తెలంగాణ చూడండి పాత వేస్తాం, అనగదొక్కుతున్నాం, తొక్కేస్తున్నాం, తాటి చేతుల లోపల గొయ్యి తీసి పాత పెడతానని అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి గారు పాత పెట్టే తెలంగాణ మీ రాష్ట్రమే అని చెప్పాడు. అది ఎట్లా సాధ్యపడుతుంది అంటే ఎట్లా సాధ్యపడుతుంది అండి? ఇంకెక్కడున్నారు మీరు? ఆల్రెడీ మేము బనకచెర్ల కడుతున్నాము, అనుమతి లేని ప్రాజెక్టు ముందుకు తీసుకొచ్చినాము. పోలవరం నుంచి అట్లకెళ్ళి నీళ్ళు ఇవ్వమంటే సాగర్, కృష్ణాజలం, శ్రీశైలం నీళ్ళు వస్తే మన నల్గొండ, మహబూబ్నగర్ నీళ్ళు వస్తే తెలంగాణకు అని చెప్పి అది కట్టకుండా బనకచెర్లను ఇటువైపు కట్టి మేము మొత్తం కూడా తీసుకుపోయే పరిస్థితిలో ఉన్నాం. 968 క్యూసెక్కుల వాటరు ఆల్రెడీ మీ తెలంగాణకు అలాట్ అయి ఉన్నప్పటికీ కూడా మరి మేము మిగులు జలాల్లో 1950 టీఎంసీల వాటర్ ఏదైతే ఇవ్వాలనో 968 టీఎంసీలు పోగా 1950 అడుగుతున్నారు. 2018 2916 టీఎంసీలు రావాలనో మరి అదంతా కూడా లెక్కలు పక్కకు పెట్టేసి
సెంట్రల్లో మేమే ఉన్నాం, ఇక్కడ మాదే జరుగుతుంది, మీ దగ్గర ముఖ్యమంత్రి ఎవరున్నారు అనుకుంటున్నారు వాడు అడిగింది. ఇది మీకు చాలాసార్లు చెప్పిన మీడియాకు, ఎవరు నమ్మలే. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, కనబడుతున్నది రేవంత్ రెడ్డి, కనబడని ముఖ్యమంత్రి షాడో సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పిన. నీకు పిచ్చి పట్టిందా భుజంగరావు సార్ ఎందుకు మాట్లాడుతుండే ఇట్లా అన్నారు. ఇవాళ ప్రతిపక్ష పార్టీ తెలంగాణలో స్పృహలోకి వచ్చినటువంటి నిజం గ్రహించినటువంటి అనేక మంది మేధావులు అలా అనేక సబ్బండ వర్గాలకు వర్ణాలకు అందరికి కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆడిస్తున్నటువంటి నాటకం ఏందో స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం మీద నిలువెల్ల విషం కక్కి ఏమన్నాడండి నరేంద్ర మోడీ గారు, మీరు మర్చిపోయారు వెంకట్ గారు. పార్లమెంట్లో ఏమన్నాడు ఆయన, తల్లిని చంపేసారు బిడ్డని బతికించారు అన్నాడు. తల్లి ఆంధ్రప్రదేశ్, బిడ్డ తెలంగాణ. అంటే ఒక దేశ ప్రధానమంత్రి అనొచ్చా నువ్వు అట్లా? బీజేపీ సహకారము, బీజేపీ పోరాటం ఉందా? మీది లేకపోయే పోరాటము, నాటకాలే ఉండే. మరి ఇంకెవరిదున్నది? పాపమ్మ చచ్చిపోయేడుందో ఒక్క సుష్మా స్వరాజ్ నిజాయితీగా మాట్లాడింది పార్లమెంట్లో. ఆమె చూడండి, తెలుగుదేశం అడ్డే పడ్డది. కాంగ్రెస్ లోపల కూడా వైఎస్ రాజశేఖర్ అసెంబ్లీ హౌస్ నడిస్తే ఒక్కరు కూడా నోరు తెరవలేదు. కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఒక్క రూపాయి ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నప్పుడు ఏడ పూసుకొని కూర్చున్నారండి వీళ్ళంతా. ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు నోరిప్పలేదు, ఎందుకు తెరవలేదు? జై తెలంగాణ నినాదం ఎందుకు చేయలేదు? ఇక నిన్నమోన ఒక ఆయన వచ్చిండు, జై తెలంగాణ వద్దట. ఆయన అంటాడు, అరే జై తెలంగాణ ఒక నినాదం కాదు, ఒక సెంటిమెంట్ కాదు. జై తెలంగాణ ఆత్మగౌరవం, జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర అస్తిత్వము, తెలంగాణ రాష్ట్ర నిలువు ప్రాణము తెలంగాణ. ఇప్పుడు ఈ కుట్ర మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు సీఎం రమేష్ తెరపైకి రావడం ఇది కుట్రనా, లేకపోతే కమిషన్లా, లేకపోతే ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు ముందున్నది స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది లేదు, అది అయిపోయింది, ఓడిచిపోయిందని కథ అని చెప్పేసి జనాలలోకి సంకేతం పంపేయడానికి చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి కలిపి చేస్తున్న కుట్రలాగా అనిపిస్తుందా, లేకపోతే నిజంగా బీఆర్ఎస్ పార్టీ పని కొలాప్స్ అయిపోయిందా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2018లో తెలంగాణలో పోటీ చేసినాడు. సమైక్యవాద పార్టీగా తెలంగాణ ప్రజలు ముద్ర వేసి మిమ్మల్ని ఏపీకి తరిమేసిన పరిస్థితి. ఇవాళ బీజేపీ తోడయ్యి బీజేపీ, టీడీపీ, జనసేన ఒక కూటమిగా అంటున్నారు. అది నిజమేందో నాకు కూడా తెలియదు, ఆలోచించాలి, ఇంకా అధ్యయనం చేయాలి. ఈ మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో జెండా బాతబోతున్నారు, పోటీ చేయబోతున్నారు అని అంటున్నారు. అవునన్నా కాదన్నా బీజేపీ జాతీయ పార్టీగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ జాతీయ పార్టీగా ఉన్నప్పటికీ భారతదేశం వ్యాప్తంగా ఉత్తరప్రదేశ్లో పరిస్థితి మారింది, తేడాలు వచ్చినాయి, బీజేపీ ఆదరణ కోల్పోతున్న పరిస్థితి. సౌత్ ఇండియా లోపల పాగా వేయడానికి ఎన్ని చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. అంటే నిలువెల్లా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు అనుకున్నటువంటి అవకాశాలు అంది పుచ్చుకోనప్పుడు అంది వచ్చేటువంటి ప్రాంతీయ పార్టీలను సంకన పెట్టుకొని ఒక ప్రయత్నం చేయాలనేటువంటిది తీవ్ర ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అందుకు ఇక పవన్ కళ్యాణ్ గారు ఎర్ర జెండాలు పెట్టుకున్నాడు. ఫస్ట్ మొత్తం ఎర్ర జెండా అన్నాడు, విప్లవం అన్నాడు, రకరకాలైనటువంటి విప్లవాల మాటలు మాట్లాడిండు. నేను నాస్తికునే తప్ప ఆస్తికుని కాదన్నాడు. దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నించిన వ్యక్తి ఇవాళ సనాతన ధర్మం పట్టుకొని సనాతన పొద్దున్న లేస్తే మాట్లాడుతూ ఉన్నాడు. సంతోషం, నేనేమి పవన్ కళ్యాణ్ విమర్శ చేయడం లేదు. ఆయన డిజైన్ చేస్తుండే వెనకాల, ఆయన డైరెక్టర్ అయిందే కదా. అతన్ని వ్యక్తిగతంగా విమర్శ చేయడం లేదు, పర్సనల్ జీవితంలో కూడా తప్పు ఎవరు పోయినా తప్పది ఏం పోవడం లేదు. కానీ ఒక సిద్ధాంత సారూప్యం కలిగినటువంటి పార్టీలతో కలిసి పనిచేసినప్పుడు ప్రజల్లో ఆదరణ ఉంటుంది, విలువ ఉంటుంది, పరిస్థితి కొంత మీకు అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన పార్టీ సిద్ధాంతం మూలాలు ఉన్నాయో నాకు ఇప్పటికీ అర్థం కాలే. బీజేపీ ఎక్కడైనా చూడండి మీరు భారత్ మాతాకి జై అంటారు. నేను కూడా భారతీయున్నే అనడంలో తప్పులేదు. మరి భారత్ మాతాకి జై అనేటువంటి బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆయన మొన్న ఏమన్నాడండి, ఒక రౌండ్ టేబుల్ మీటింగ్కి వచ్చి ముందు తెలంగాణ బంద్ చేయడం, జై తెలంగాణ అనొద్దు అన్నాడు. నేనంటా ఉన్నా, జై తెలంగాణ అనొద్దని హక్కు నీకు ఎవరిచ్చిర్రు? నువ్వు గంత బాజాప్తగా జై తెలంగాణ అనొద్దని అంటున్నావు కదా.
మరి జై భారత్ మాతాకి జై ఎందుకు? దేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులు కాదా, విదేశీయుల? అంటే ఒక అస్తిత్వ, భారతదేశ అస్తిత్వాన్ని ఒక తల్లితో పోల్చుకొని భారత్ మాత అనడంలో 100% కరెక్టు. తెలంగాణ అస్తిత్వం ఉనికి కోసం కూడా తెలంగాణ తల్లిని స్మరించుకొని జై తెలంగాణ అనడం అంతే ముఖ్యం. అంటే ఈ మాటల వెనుక కుట్రలు ఉన్నాయి. మాధవ్ బీజేపీ ప్రెసిడెంట్ తెలంగాణ పటమే లేకుండా, రాష్ట్రమే లేకుండా ఇచ్చిన పటం వెనుక అప్పటికప్పుడు అనుకోకుండా దొరికిన తప్పు కాదు, దాని వెనుక కుట్ర ఉంది. అంటే అవకాశం ఏమాత్రం కలిసి వచ్చినా తెలంగాణను అస్తిత్వమే లేకుండా కనుమరుగు చేసి కుట్రలు చేసి ఏపీలో కలపడానికి ఎన్ని కుట్రలు జరగాలో అన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రారంభమైన ధైర్యం చేయగలుగుతున్నారు ఇప్పుడు అంటే కేసీఆర్ గారు పవర్ లో లేరు, అధికారంలో బీఆర్ఎస్ లేదు. ఇదే మంచి మోకా, ఇంకా 3 ఏళ్ళ కాలం ఉంది, ఏమైనా చేయొచ్చు. ముఖ్యమంత్రి ఇప్పుడు మొత్తం హస్తం కాంగ్రెస్ అంతా సైకిల్ కాంగ్రెస్ గా మార్చేసిండు. ఎవరి సెక్షన్ ఎవరి పాకెట్ అలా గొప్ప చెప్పిండు. మంత్రులంతా అందులో ఏరుకునే పనిలో ఉన్నారు, ముఠ కట్టుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సరిగ్గా మనకు ఉపయోగపడతాడు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏవైనా చేయొచ్చు, ఆగం చేయొచ్చు అనేటువంటి విధానము జరుగుతూ ఉంది, కనబడతా ఉంది. పెట్టుబడిదారులందరూ మళ్ళీ తెరపైకి రావడం కనబడతా ఉంది. పెట్టుబడిదారులందరూ ఆ రోజు కూడా ఆంధ్ర వాళ్ళ ప్రజల మీద మనకు కాదండి కోపము, తెలంగాణను దోపిడీ చేసిన పిడికడు మంది పెట్టుబడి ఆంధ్ర పెట్టుబడి దారుల మీదనే కదా ఆ రోజు ఉద్యమం. తెలంగాణ ప్రజలు ఇక్కడున్నా అక్కడున్నా తెలుగు ప్రజలతో ఒకటే, అందులో ఏం తేడా లేదు. అయితే రైట్, ఇప్పుడు ఫైనల్ గా స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇది ఇంచుమించు కేంద్రం నిధులు విడుదల చేస్తలేదు అనే బాధ కోసమన్నా ఈయన ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది, పంచాయతీరాజ్ సంబంధించినవి. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉండాలని మీరు? తెలంగాణ ప్రజలు ఇప్పటికే పట్టరానంత ఆవేదనతో, చెప్పలేనంత బాధలో, తీవ్రమైన అసంతృప్తిలో, తప్పెందుకు చేస్తేమిరా భగవంతుడా, తినే అన్నములు మట్టి పోసుకుంటేమి, ఆగమైపోతాం కదా, లంగ మాటలు, దొంగ మాటలు, అబద్ధాల మాటలు, మోసపు మాటలు నమ్మి మోసపోతాం కదా, మాకెప్పుడు మోక్షము అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. ఈ ఏడ్చే దాంట్లో సబ్బండ వర్ణాలు వర్గాలు ఉన్నాయి. ఉద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, రైతులు ఉన్నారు, శ్రామికులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. చివరికి నేను రియల్ ఎస్టేట్ నుండే పుట్టుకొచ్చినా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న లక్షలాది మంది కుటుంబాలు కూడా రోడ్డు పాలై వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అంటే ఇంతమందిని ఉసురు పోసుకొని ఇంతమందిని బాధ పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంటే ఇంకా ప్రజలంతా ఎటుపైపు ఉంటారని అడగడం క్వశ్చన్ ఆశ్చర్యం కదా. అది అంతే అంటారా? ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్, ఎప్పుడు దొరుకుతాడా వాతలు పెడదాము, కర్రు కాల్చి వాత పెడితే సుర్రుమంటే ఎక్కడికి అందాలో అక్కడికి అంటుతుంది అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఏ అవకాశం దొరకడం లేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు దొరికినాయి. జడ్పీలు, జిల్లా పరిషత్తులు, మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల లోపల ఎవరు కావాలో, ఎట్లా కావాలనో, ఎందుకు ఉండాలనో, ఎవరు ఉంటే ఎవరు వస్తే వాళ్ళకు మేలు జరుగుతునే దాంట్లో ఉన్నారు. సరిగ్గా కుట్ర జరుగుతుంది, సరిగ్గా మోసం జరుగుతుంది, సరిగ్గా కొనే ప్రయత్నం చేస్తారు. డబ్బు మూటలు మొన్న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి 100 కోట్ల రూపాయల నిధులు పారితేనే ఇక డబ్బులు పెట్టగలి, డబ్బులతోనే కాంగ్రెస్ పవర్లోకి రాగలిగింది. ఆ డబ్బులు ఎక్కడికి వచ్చినాయి అనుకుంటారు మీరు? ఇదే చంద్రబాబు నాయుడు గారు పంపించిండు కదా, ఎన్ని మార్గాల్లో పంపేలా అన్ని మార్గాల్లో పంపించిండు కదా. ఆనాడు ఏడ్చిండు కదా, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి పంపించిండు డబ్బులని. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఒకవేళ అది తప్పు అయితే ఇది తప్పు కాదా? అది పొరపాటు అయితే ఇది పొరపాటు కాదా? అంటే పక్క రాష్ట్రం ఎందుకు ఇక్కడ నిధులు పెట్టి అయినా పవర్లోకి రావాలి, మనం నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేయడం లోపల వెనుక తెలంగాణ తల్లిని చెరబట్టడమే. చెరబట్టిన తెలంగాణలో చండ శాసనుడిగా చంద్రబాబు నాయుడు ఒకవైపు ఉంటే, తెలంగాణ తల్లిని చెరబట్టి బందీఖానాలో వేసి మా కాంగ్రెస్ తల్లిని బతికించుకోవాలన్న దాంట్లో రేవంత్ రెడ్డి ఉంటే, బీజేపీ రెండిట్లో ఎటు లాభం అయితే అటు అనే విధంగా బీజేపీ పనిచేస్తా ఉంటే, ఈ ముగ్గురితో పాటు నేను కూడా ఉన్నా, నాకు స్టాండ్ లేదు, విధానం లేదు, సిద్ధాంతం లేదు, ఎటు గాలేస్తే అటు వస్తా అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు నలుగురు 4 వైపుల నుంచి 4 స్తంభాలాట ఆడుతూ ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మీద, చంద్రశేఖరరావు గారి నాయకత్వం మీద బురద జల్లాలి, అపప్రదలు తేవాలి, అప్రతిష్ట పాలు చేయాలి అనేటువంటి పనులు, ప్రయత్నాలు నిరంతరం 24 గంటలు అదే ధ్యాస, అదే శ్వాస, అదే పని చేస్తా ఉన్నారు. పాలన పగ్గాలు పోయినాయి, పాలన గంగలో కలిసిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో పాలన లేదు, పగ్గాలు లేవు, ప్రజల సంక్షేమం లేదు, గాలి కొదిలేసిన పరిస్థితి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎవరెన్ని డబ్బులు ఇచ్చినా, ఎవరెంత మందు పోసినా, మందు కాదు, మతలబు కాదు, డబ్బులు కావు. ఈ తెలంగాణ ప్రజలు, ఈ తెలంగాణ క్షేమానికి, ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే, అన్ని విధాల బతకాలంటే, నిలదొక్కుకోవాలంటే మరి బీఆర్ఎస్ఏ, టీఆర్ఎస్ఏ శ్రీరామరక్ష, కేసీఆర్ఏ శ్రీరామరక్ష కాదు, ఇంకొకటి కాదు అనేది నేను ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలే నిర్ధారించుకున్నారు, నిర్ణయించుకున్నారు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అవకాశం ఎప్పుడు వస్తుందా అప్పుడు గుద్దితే దిమ్మ తిరిగి కళ్ళు మూతలు పడి బయలు కమ్మాలి. ఆ రోజు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది భుజంగరావు గారి మాట. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడానికి ఆంధ్ర నుంచి పెట్టుబడిదారులు, సీఎం చంద్రబాబు, ఇటు రేవంత్ రెడ్డి కలిపి ఆడుతున్న నాటకం తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడం. దానికోసం ఇదంతా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెట్టుబడిదారులు ముందుకొచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్. నమస్తే.